ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. ఇక వర్షాలు తగ్గి 2 రోజులైనా కూడా ప్రజల్లో భయం పోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వర్షాలకు చెరువులు నిండుకుండలా మారడంతో చిన్న చెరువులు, బీబీపేట చెరువులు తెగిపోయి ప్రమాదకరంగా మారిపోయింది. దీంతో అధికారులు సర్దనాజ్, నస్కల్, కాట్రియాలలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. వర్షానికి జిల్లా మొత్తం అతలకుతలమైంది. చెరువులన్నీ కూడా నిండుకుండలా మారిన పరిస్థితి. అయినా నిండుకుండ వర్షాలు తగ్గినా కూడా గ్రామస్తుల్లో భయాందోళన అనేది పోలేని పరిస్థితి ఉంది. ఈ వర్షాలు పడడంతో చెరువు కట్టలు తెగి పొంగి వాగులు కూడా పొంగి పొరడం జరిగింది. ఏదైతే నిండుకుండలా మారిన చెరువుల నుంచి కొందరిని బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టుంటే కాట్రియాల స్కూల్లో పన్యాతండాకు సంబంధించిన వాసుల్ని ఈ కాట్రియాల హై స్కూల్లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా హవేలీ గణపూర్ దగ్గర సర్దనాకు సంబంధించింది సర్దన హై స్కూల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టుంటే ఇది నిజాంపేట మండలంలో నస్కల్ గ్రామం వద్ద రాకపోకలు బంద్ అయిన పరిస్థితి. అక్కడ కూడా ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రస్తుతం కాట్రియాల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ పన్యాతండకు సంబంధించిన వాసులు ఉన్నారు. వాళ్ళని అడిగి ఆ రోజు ఏం జరిగిందనే విషయం అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు వర్షం వచ్చినప్పుడు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మార్నింగ్ 8-9కి అయితే ఒకటేసారి మొన్న ఎక్కువ వర్షంకి 1 అవర్లో మా ఇంట్లోకి మొత్తం నీళ్ళు వచ్చేసి పైన ఏదైనా కుంట తెగింది. ఇప్పుడు కూడా మా క్యాటరల్ గ్రామం చిన్న చెరువు తెగేటట్టుంది. దానికోసం నిన్న గ్రామస్తులు సెక్రటరీ మేడం వాళ్ళు వచ్చి మమ్మల్ని ట్రాక్టర్ తీసుకొని ఇక్కడికి తోలుకొచ్చారు. అది ఒకవేళ తెగితే మా ఇల్లు మొత్తం కొట్టుకుపోతాయి సార్. మేము తాండాలో ఒక 10-12 ఇల్లులు ఉన్నాయి. అది మొత్తం కొట్టుకుపోయే అవకాశం ఉంది. మాకు రోడ్ సరిగ్గా లేదు. మాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే రాకపోకలకి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు 30-40 ఇయర్స్ నుంచి ఒక సింగిల్ సీసీ రోడ్ కూడా ఏం పరిస్థితి ఉంది. మూరం కొట్టిపోయారు, ఇవి ఏం చేయరు. మాకు ఇప్పుడు వర్షం పడితే మొన్న వచ్చిన దానికి ఇంట్లలోకి నీళ్ళు వచ్చినాయి. మాకు కావాల్సిన రోజు వాడుకునే సామాన్లు, బియ్యము, నిత్యావసర సరుకులు అన్నీ తడిచిపోయినాయి. మాకు ఇప్పుడు ఏం చేద్దామన్నా ఎటు దిక్కు తోచట్లేదు. మా పొలాలన్నీ పోయినాయి. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అది మొన్న నీళ్ళు వస్తే నిన్న కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత గ్రామస్తులు వచ్చి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ వచ్చి నిన్నటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాము. మాకు ఇక్కడ ఫుడ్ అవి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మాకు ఇంకోసారి ఇట్లాంటి ప్రాబ్లం తలెత్తకుండా ఏమైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు ఏమైనా సహాయం చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఇప్పటి నుంచి మా చిన్న పిల్లలు ఉన్నారు. ఒక 50-60 మెంబర్స్ దాకా మొత్తం మా జనాభా ఉంది. ఎవ్వరు ఇప్పటిదాకా దిక్కు మా తాండకు చూడని పరిస్థితి ఉంది. అసలు ఆ వర్షం వచ్చినప్పుడు, ఆ నీరు వస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? మేము ఎలా చెప్పాలంటే కూడా మాకు అర్థం కాకుండా అయిపోయింది. మాకు సార్ ఏం చేస్తాము, మరి ఎక్కడ వెళ్తాం, ఎక్కడ పోయి బతుకుతాం అని మేము ఇక ఆగమాగమైనాం. అయితే ఇక ఇట్లనే ఉప్పుకున్నాము. ఇక బర్రెలు ఉంటే బర్రెలు ఇడిచేసినాము, ఇక గొర్రెలు ఉంటే గొర్రెలు ఇడిచేసినాము. అన్నీ పోయినాయి. ఇక అన్నీ పోతే ఇక మేము ఇక గిట్లనే అందరము ఒక్కసారి ఒక్క దాంట్లో కూడి ఉన్నాము. ఇక పోతే మేము ఇక ఏం చేస్తామని ఇట్లనే ఏమైనా అనుకుందామంటే ఎటన్నా పోదామంటే అటేమో బాగా దాటనిస్తలేదు, ఇటేమో రోడ్డు బాగలేదు. మాకు ఒక బిర్జీ కావాలని కోరుకుంటున్నాం సారు. మాకు అసలే బిర్జీ లేవు, మోరీ లేవు, కలవెట్లు లేవు, ఏం లేవు. బండి మీద ఎవరికన్నా జ్వరం వచ్చినంటే జ్వరం వస్తే కూడా మాకు బండి మీద తోలుకొని పోవాలంటే మా వాళ్ళు రోడ్ సరిగా లేదు సార్. ఎట్లా పోదాం మేము, ఎట్లా బతుకుతాం? మరి ఎట్లా ఇది పరిస్థితి గిట్ల ఉంది సార్. మాకు ఇళ్ళకి అన్ని తండలు మొత్తం తండ మునిగిపోయింది సార్. మరి ఇళ్ళు మొత్తం ఇక ఉరుస్తున్నాయి, మొత్తం ఏం లేదు. ఇక బయట టాపర్లు వేసుకొని కూర్చున్నాం సార్. టాపర్లు వేసుకొని మీద ఎక్కి జరసేపు కూర్చున్నాం. పిల్లలందరూ ఏడ్చుకున్నారు. ఏడిస్తే ఇక మేము గిట్లనే ఇక పరిస్థితి బాగలేదు బిడ్డ, ఎట్లా పోదాం అని అనుకొని గిట్లనే ఉన్నాము. అనుకోలేము, తినలేము, ఏమీ లేదు మాకు. అయితే మా గ్రామ పంచాయతీ నుంచి వచ్చి ఇక టాటర్లు వేసుకొని ఇక వీడి దాకా వచ్చినాం సార్. మా పరిస్థితులు గిట్ల ఉంది సార్. మాకు రోడ్ లేదు, ఏం లేదు, బ్రిడ్జి లేదు. మాకు బ్రిడ్జి కావాలి, ఇల్లు కావాలి, మాకు రోడ్ కావాలి సార్. ఇది 3 కోరుకుంటున్నాం మేము. ఈ పరిస్థితి ఏంటంటే పన్యాతండాలో అకాల చెరువు తెగుతుందని చెప్పేసి ఇవన్నీ ముందుగానే పునరావాస కేంద్రం తరలించారని చెప్పేసి వాళ్ళు తెలుస్తున్నారు. ఇక్కడ కూడా వాళ్ళకి అన్ని వసతులు కల్పించినా కూడా రోడ్డుకు వెళ్ళే మార్గాలు లేక వాళ్ళకు కనీసం అంబులెన్స్ వచ్చే స్థితి లేదని, ఇళ్లలోకి వర్షం రావడంతో భయాందోళనకు గురాయమని మాకు ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియని ఆందోళన నెలకొన్నదానికి గవర్నమెంట్ ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి వాళ్ళకు అంబులెన్స్ వచ్చే విధంగా రోడ్లు నిర్మాణం చేసి, బ్రిడ్జి నిర్మాణం చేసి వాళ్ళ ఊరిని తమను కాపాడాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి. ఇక మనం వెంకట్తో మల్లారెడ్డి, మెగా 9.